వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. తెలంగాణకు కేంద్రం బంపర్ ఆఫర్. హైదరాబాద్ గోవా కొత్త 4-లేన్ హైవే. తెలంగాణ నేలకు పాదాభివందనం. పవన్ కళ్యాణ్. విమానానికి బాంబు బెదిరింపు. ఎయిర్పోర్టు అధికారులు అలర్ట్. తెలంగాణలోని రోడ్డు నెట్వర్క్ను మరింత బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నేషనల్ హైవే 167ను 4 లేన్లుగా విస్తరించడానికి 3,175.08 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ముఖ్యంగా హైదరాబాద్ పానాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఉండనుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో ఉద్భవించిన పార్టీ జనసేన ఈరోజు విజయలక్ష్మి రూపంలో తొలి అడుగు పడింది. పార్టీ తొలినాళ్ళు గుర్తు చేసుకుంటే దారంతా గతుకులు, భవిష్యత్తు ఏంటనే ప్రశ్న, చిన్నపాటి ఆసరా కూడా లేదు. మినుకు మనే ఆశ. పార్టీ సిద్ధాంతాలను విశ్వసించిన వీర మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తిని నింపుకొని ఉద్యమ స్ఫూర్తితో జన సైనికులు ఎలాంటి ఒడిదుడుకులకైనా తట్టుకునేందుకు సంసిద్ధులయ్యారు. తెలంగాణలోని వీర మహిళలు జన సైనికులు పురపాలక ఎన్నికలకు సన్నద్ధమయ్యారు. 2,998 స్థానాలున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జనసేన 332 చోట్ల పోటీ చేసింది. ఒక కౌన్సిలర్ స్థానం, ఒక కార్పొరేటర్ స్థానం జనసేనకు దక్కాయి. విమానానికి బాంబు బెదిరింపు. సింగపూర్ హైదరాబాద్ విమానానికి ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సదరు విమానం సురక్షితంగా ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యేలా చర్యలు చేపట్టారు. ప్రయాణికులను దింపిన అనంతరం ఆ విమానాన్ని ఖాళీ టెర్మినల్ వద్దకు తరలించి తనిఖీలు చేపట్టారు. విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో ప్రయాణికులతో పాటు ఎయిర్పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ బాంబు బెదిరింపు నకిలీదని శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు ధృవీకరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం శివిని గ్రామం అగ్రహారం శ్రీ ఈశానేశ్వర దేవాలయంలో భక్తులు అర్చనలు, అభిషేకాలు చేస్తున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి శాస్త్రోక్తంగా రుద్రాభిషేకంతో పాటు వివిధ విశేష పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు స్వయంగా శివలింగానికి అభిషేకాలు చేస్తూ దీపారాధనలతో తమ భక్తిని చాటుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ప్రత్యేకంగా శివపార్వతుల కళ్యాణం, భజనలు మరియు ఆధ్యాత్మిక ప్రసంగాలు ఏర్పాటు చేశారు. రాత్రంతా జాగరణ చేసే భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని సౌకర్యాలను కల్పించింది. మహాశివరాత్రి సందర్భంగా ఈశానేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదమని భక్తులు నమ్ముతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం ఉత్తరముఖ ద్వారమైన శ్రీ ఉమామహేశ్వర పుణ్యక్షేత్రంలో భక్తులు ఉదయాన్నే బారులు తీరి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోని బౌరాపురం, మల్లెల తీర్థం, ఉమామహేశ్వరం, అంతర్గంగా, గణేశ్వరం క్షేత్రాలను భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. నల్లమలలోని శైవ క్షేత్రాలలో శివనామ స్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఉమామహేశ్వరం వచ్చే భక్తులకు ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి మరియు ఆలయ ఈవో శ్రీనివాసరావు భక్తులకు పూర్తి ఏర్పాట్లు చేశారు. శివనామ స్మరణతో ఆలయం మారుమోగిపోతోంది. నల్లమల అటవీ ప్రాంతంలోని బౌరాపూర్లో వెలసినటువంటి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులు పాల్గొననున్నారు. బౌలాపూర్లో మల్లికార్జున స్వామికి నల్లమల ప్రాంతంలో నివసించే ఆదివాసీ గిరిజన చెంచులు పూజలు నిర్వహించడం అక్కడ ప్రత్యేకత.
పార్వతీపురం, మన్యం జిల్లా గుమలక్ష్మీపురం, కురుప మండలాల్లో గల ఉమా సహిత కైలాసనాథ, గుమ్మ నీలకంఠేశ్వర స్వామి, బొద్దిడి పంచవర్ణేశ్వర స్వామి, గుత్తిలి మల్లికార్జున స్వామి ఆలయాలకు మహాశివరాత్రి పర్వదినాన ఆదివారం భక్తులు పోటెత్తారు. పరిసర గ్రామాల నుండి భక్తులు వేకువజాముని ఆలయాలకు పెద్ద ఎత్తున చేరుకుని బారులు తీరారు. మహిళలు మహాశివునికి రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు, పూజలు చేశారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయంలో శైవ శోభ సంతరించుకొని శివనామ స్మరణతో మారుమోగిపోయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఓయూ ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు గిరిజన విద్యార్థులతో పాటు ఓయూ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు ఓయూ లా కాలేజ్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు గిరిజన వేషధారణతో, నృత్యాలతో ఉత్సాహంగా సందడి చేస్తూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ తన బోధనల ద్వారా బంజారా జాతి అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. హింస, మత్తు, ధూమపానాలకు దూరంగా ఉండాలని హితవు పలికి యావత్ ప్రజానికానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవాలాల్ మహారాజు చూపించిన మార్గం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. ఎస్సీఎస్ఎల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డేజీ గారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కుమార్ మునిగరం వైస్ ఛాన్సలర్ గారి అధ్యక్షత, అట్లాగే రేజిటి వైస్ ఛాన్సలర్ కూడా శ్రీధర్ కుమార్ గారి పాత్రలు, అందరూ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, అట్లాగే బంజారా సంఘం మిత్రులందరి తరఫున అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ జయంతి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే ఈరోజు మాకు మంచి ప్లేస్ ఇచ్చారు. మేము అంతకుముందు ఎక్కడ జరుపుకోవాలనే పరిస్థితి నుంచి ఈరోజు మాకు ఒక ప్లేస్ ఇచ్చారు. మంచి ల్యాండ్ కూడా ఏర్పాటు చేశారు. సో మా విద్యార్థి మిత్రులు, మా ఫ్యాకల్టీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నాము. అదేవిధంగా వారి హాయంలో ఉస్మానియా యూనివర్సిటీ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ముఖ్యంగా మా బంజారా ఆడబిడ్డలకు ఆయన శివలాల్ మహారాజ్ గారి 287వ జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజిస్ట్రార్ గారు, ఓఎస్డీ గారు, అదేవిధంగా ప్రొఫెసర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే శివలాల్ మహారాజ్ గారు చెప్పినటువంటి మార్గంలో నడవాలని చెప్పి అందరూ కూడా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మంచి మార్గంలో నడవాలని, విద్యార్థులు గొప్ప గొప్ప స్థాయిలో ఎదగాలని చెప్పి వక్తలు కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో Sri Sant Sevalal Maharaj birth anniversary we are celebrating here in the Osmania University. So almost all the officials are saying that whatever the Sant Sevalal has given us, the message, the mission, we should continue that. The mission is should get all the individuals equal rights, justice, harmony and unity. So these all the communities, especially the marginalized communities. శ్రీ వనదుర్గ అమ్మవారికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ శివాని దంపతులు సమర్పించారు. కోట్లాది రూపాయలు మంజూరు చేయించి 7 పాయల జాతరకు వచ్చే భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. శనివారం మహాశివరాత్రి సందర్భంగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం 7 పాయలకు చేరుకున్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ శివాని దంపతులకు ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రోహిత్ రావు శివాని దంపతులు వనదుర్గమాతకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు ఎమ్మెల్యే రోహిత్ రావు శివాని దంపతులకు శాల్వ కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 7 పాయలను అభివృద్ధి చేసేందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేశారని వారు అన్నారు. సందర్భంగా ఆ వనదుర్గా భవాని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ పూర్తి మెదక్ జిల్లాని, మెదక్ నియోజకవర్గం కూడా చల్లగా చూడాలని చెప్పి కూడా అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మీ ద్వారా మరి నా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు, 7 పాయల జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.
కడప జిల్లా బద్వేలు మండలంలోని నక్కలగండి సమీపంలో వెలిసినటువంటి పురాతన చరిత్ర కలిగిన జగజ్జనని శ్రీ 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 దపిలేశ్వర అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను శ్రీ సాయి వసుధ ట్రస్ట్ చైర్మన్ ఆలయ వ్యవస్థాపకులు సోదరి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అత్యంత ఘనంగా కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి అమ్మవారికి మరియు శివలింగానికి ప్రత్యేక పూజార్చన, అభిషేకాలు వేద పండితులు రామసుబ్బారావు స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం గణపతి హోమం, రుద్ర హోమం, నవగ్రహ హోమం తదితర హోమ కార్యక్రమాలు సోదరి సుబ్బారెడ్డి రవణమ్మల నేతృత్వంలో వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా తరలివచ్చినటువంటి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బద్వేలు నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అలాగే ఇక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి, సాయిబాబా పీర్ల చావిడిలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది కృష్ణ, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామంతపూర్ తాండా గ్రామంలో బంజారా ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ భార్య జైనమ్మ మాత 287వ జయంతి సందర్భంగా ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ చంద్ర అన్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఘనంగా పూజలు, హోమాలు నిర్వహించి అనంతరం బోనాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 287వ జయంతి సందర్భంగా రామంతపూర్ తాండా ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు కలిసి రామంతపూర్ తాండాలో ఘనంగా పూజ కార్యక్రమాలు, భోగ్ బండార్ జరగడం జరిగింది. ఇందులో దాదాపు చుట్టుపక్కల గ్రామాల నుంచి మరియు ఇతర మన గ్రామ ప్రజలు దాదాపు ఒక 1000 మంది దాకా పాల్గొనడం జరిగింది. ఈ పూజా కార్యక్రమం ఈ ఏడాది కాదు, ప్రతి శివరాల జయంతి మరియు జగదమ్మ మాత విగ్రహ ప్రతిష్ఠ చేసిన ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసనూరు మండలం బలివే గ్రామంలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు తమిళేరులో పుణ్యస్నానం ఆచరించి తమ పూర్వీకులు పిండ ప్రదానాలు, తర్పణాలు చేశారు. బలివేలోని మహాశివరాత్రి ఉత్సవాల్లో నూజివీడు నియోజకవర్గం శాసనసభ్యులు, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ ఇచ్చేటప్పుడు ఒకసారి ఇటు చూడండి సార్. లైన్లో ఉండమ్మా, అట్లా ఉండి ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం వనదూరు శివారు కొత్తపల్లి గ్రామంలో నివసిస్తున్న మాస్టర్గా పిలువబడే నందిగమ వెంకటరమణ భార్య వెంకటరమణమ్మ మరణించారని తెలిసి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, ఆమె తండ్రి మనోజ్లకు తెలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. రమణ మాస్టర్ నిరుపేదగా జీవిస్తూ వృద్ధాప్యం చేత ప్రభుత్వం వారిచ్చే వృద్ధాప్య పింఛన్తో జీవిస్తున్నారు. అనారోగ్యం సమస్యతో గత కొంతకాలంగా రమణ మాస్టర్ భార్య మంచంలోనే ఉన్నారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించి వెంకటరమణ మాస్టర్కి, వారి కుమార్తె, అల్లుడికి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తరపున డాక్టర్ మనోజ్ తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం అచ్చంపేట మన్ననూరు ప్రధాన రహదారిపై టోల్గేట్ పల్లి స్టేజీ సమీపంలోని ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొనడంతో మహేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా బైక్ పైన ఉన్న యువతి పల్లవికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న అచ్చంపేట పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ పల్లవిని వటవర్లపల్లి గ్రామానికి చెందినదిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ మహిళ పల్లవిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అచ్చంపేట ఎస్ఐ సద్దాం హుసేన్ తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ప్రముఖ సామాజికవేత్త పువ్వుల సిద్ధయ్య జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు మరియు పెద్దల సమక్షంలో ఘనంగా జరిగాయి.
మాతృమూర్తుల వంటి వారైన చిన్నమ్మ జీసీ సరస్వతమ్మ మరియు చిన్నాన జీసీ పెంచలయ్య ఆశీస్సులతో ఈ వేడుకలు నిర్వహింపబడ్డాయి. కడప జిల్లాలో ప్రత్యేక అధికారినిగా, గిరిజన సంక్షేమ అధికారినిగా అన్ని కుల మతాలకు అతీతంగా సేవలు అందించి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మన్ననలు పొందిన సరస్వతమ్మ విశాఖపట్నంలో గిరిజన సంస్థ అధికారిగా గిరిజన అభ్యున్నతికి కృషి చేసినటువంటి పెంచలయ్య సిద్ధయ్యను దీవించారు. తల్లిదండ్రులను గౌరవించడమే ధర్మమని నమ్మి వారి మార్గదర్శకత్వంలో నడుస్తున్నటువంటి సిద్ధయ్యను చూసి వంశ పెద్దలు సంతోషం వ్యక్తం చేశారు. రేణిగుండకు చెందిన ప్రముఖ సమాజ సేవకులు జబ్బార్ ట్రస్ట్ స్థాపకుడు డాక్టర్ షేక్ ఫరీద్ బాబా ఈ కార్యక్రమానికి హాజరై తన ప్రాణ స్నేహితుడైనటువంటి సిద్ధయ్యను మరియు ఆయనకు ఆధారమైన పెద్దలు ఘనంగా సత్కరించారు. డాక్టర్ షేక్ ఫరీద్ బాబా మాట్లాడుతూ ఇంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల వారితో కలిసి మెలగడం, వారిని సత్కరించుకోవడం తనకు మహా ఆనందాన్ని కలిగించిందని, సిద్ధయ్య ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆయన కోరారు. నమస్కారం. నేను సరస్వతమ్మ, రిటైర్డ్ ఆర్డీఓ, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలము తొండవాడు పంచాయతీ శ్రీలేఖ నగర్లో మేము నివసిస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా మా కుమారుడైన సిద్ధయ్య 60వ పుట్టినరోజు సందర్భంగా తనకు ఆశీర్వాదం ఇవ్వాలని ఇక్కడ పిలిపించాము. సిద్ధయ్య ఇదే విధంగా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, ఈ సమాజానికి సేవ చేయాలని, తను కూడా ఆరోగ్యంగా ఉండి మా పట్ల, సమాజం పట్ల, తన పరివారం పట్ల ఎల్లప్పుడూ సేవాభావంతో మంచిగా ప్రవర్తిస్తూ మంచి సేవలు చేయాలని కోరుకుంటూ మా ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. మీ పేరు చెప్పండి. ఈరోజు మా ఇంటికి వచ్చిన డాక్టర్ షేక్ ఫరీద్ బాబా తను సేవా దృక్పథంతో ఎంతో ఈ సమాజానికి సేవ చేసి ఎన్నో అవార్డులు తీసుకుని ఉన్నారు. మాకు ఇంతవరకు పరిచయం లేదు. మాకు పరిచయం ఉంటే ఎంతో బాగుండేది. ఇక మీదట వారికి ఎక్కడ ఏ సన్మానం జరిగినా, ఏ అవార్డు వచ్చినా కూడా మేము తప్పకుండా అటెండ్ అయ్యి మా సంతోషాన్ని తెలియజేస్తాము. వారు కూడా ఎంతో సేవ చేస్తున్నారు కాబట్టి భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా కుటుంబం తరపున కోరుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణకు కేంద్రం బంపర్ ఆఫర్. హైదరాబాద్ గోవా కొత్త 4 లేన్ హైవే. తెలంగాణ నేలకు పాదాభివందనం పవన్ కళ్యాణ్. విమానానికి బాంబు బెదిరింపు, ఎయిర్పోర్టు అధికారులు అలర్ట్. ఏబీ బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.